వెంబడించారు. ఆ రీతిగానే మరి దేవుని వాక్యం వింటున్నాం, కానీ మనం ఆ వాక్యానుసారంగా నడవలేకపోతున్నాం. మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాల్లో మార్పు లేదు, మన జీవితాల్లో మార్పు లేదు, మన బిడ్డల్లో మార్పు లేదు. మనం మార్పు చూడలేకపోతున్నామంటే మనం దేవుని వాక్యాన్ని విని విశ్వాసంతో ఉండలేకపోతున్నాం. విని విడిచిపెడుతున్నాం. విని విడిచిపెట్టడం కాదు, వాక్యానికి లోబడి ఉండేలాగా, దేవునికి లోబడేలాగా. మనుషులకు కాదు లోబడేది, మనం దేవునికి లోబడదాం. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి దేవా నీకు స్తోత్రాలు నాయన, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటాను. గొప్ప దేవా నీకు స్తోత్రాలయ్యా. నువ్వు చెప్పబడిన వాక్య లేఖనాల బట్టి నీకు స్తోత్రాలు నాయన, నీకు వందనాలు తండ్రి. ఎంతో ఖర్చుతో కూడుకున్నది నాయన. సమయం వెచ్చించి ప్రభా నీ దాసుడు నాయన, పగలనక రాత్రులనక ప్రభా నీ దాసుడు కూర్చొని నాయన ఆ వాక్యాలు రాసి నాయన